నేను మిమ్మల్ని తిట్టానని మీరు అనుకోవాలి కానీ నేను అనుకోవట్లేదు. నాకు తెలీదు, మీకు భయం చెప్పినట్టు నాకు తెలుసు. మీకు తెలుస్తామంటే అమ్మ తిట్టాను మీరు అనుకుంటారు, అంతేగాని నేను అనుకో. అంటే రెండు కూడా బ్రహ్మమునియే. జీవించుండగా జీవన్ముక్తురాలని, అందువల్లనే నాకు విదేహముక్తి. ఎంత ఫైనల్ గా చెప్పగలుగుతున్నానంటే కారణం ఏంటి? 67వ సంవత్సరం అయినా చెప్పగలుగుతున్నానంటే కారణం ఏంటి? ఆఖరి శ్వాస వరకు ఇలాగే ఉంటాను అని నా ఉద్దేశం. నా ఉద్దేశానికి మీరు అందరూ సహకరించాలని ప్రార్థన. ఎందువల్ల ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి మనం. అర్థమైందా? మీరు మిమ్మల్ని అందరినీ సహకరించమని ఎందుకు అడుగుతున్నాను, ప్రార్థించడాన్ని ఎందుకు అడుగుతున్నాను? వీటిలోనే ఉందామని కాదు, నేనుగా ఉండటానికి మీ అందరూ సహకారం కావాలంటున్నాను. మీరు బ్రహ్మ, నేను బ్రహ్మ, మన అందరూ బ్రహ్మస్వరూపం. మరి ఒకరికొకరు సహాయం చేసుకోవాలో లేదు. నేను తప్పు చెప్తే అమ్మా అని మీరు చెప్పాలి, మీరు తప్పు చెప్తే అమ్మ చెప్పింది కరెక్ట్ అని మీరు. మనం ఇలాగ సహోదరత్వంతో ఆఖరి శ్వాస వరకు ఉంటారా లేదా? ఉంటామన్నాడు చేయొద్దు, నేను ఉంటాను. మీరు ఏం చెప్పినా నేనే ఎత్తున్నాను. ఎందువల్ల నేను మీరు ఏం చెప్పినా వింటాను. ఈ దేహంతో ఏం చెప్పినా మీరే విన్నారు. శివరాత్రి అంటే ఊరికే కాదు, కాలంలో పండుగలు చేసేసుకున్నాము అంటాం కాదు. ఇలా ఉండాలా? మనం అందరూ ఆఖరి శ్వాస వరకు ఇలాగే ఉండాలి. స్నేహితులుగానే ఉండాలి, మిత్రులు. మనం ఏమీ అనుకో. ఒకసారి ఫ్రెండ్లో మనం కదా, ఒకసారి మీరైనా ఒకసారి నేనైనా అన్నప్పుడు ఏముంటుంది? మనకి భేదం. అక్కడ ఆనెస్ట్ ఏమి ఉండదు. సాకారం నిరాకారం రెండు బ్రహ్మమే. సాకారంలో మనం అందరం మిత్రులు, నిరాకారం మీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది, అందులో. అంతేగాని ఇవన్నీ నాకెందుకు, నేను మళ్ళీ వింటానా చూస్తానా? కాదు కాదు, ఉండటానికే ఈ ప్రయత్నాలండి. మీరు ఎన్ని పెట్టినా పెట్టేయమంటున్నాను. ఉండటానికి నా తప్పు. మీరు ఎక్కడైనా నాకు తప్పు, ఈ దేహంతో తప్పు మాట్లాడితే మీరు పట్టుకోవటం కోసమే సభాముఖంగా చూస్తుంది. అది ఎంత దర్జాగా మాట్లాడుతున్నానంటే ఏం చెప్పండి? దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. మనలో స్వయంభూతుడు ఉన్నాడు కదా, నాలో బ్రహ్మ ఉంది కదా, అందరిలో ఉందా, అంతలో ఉంది. ఇంకేంటి నాకు? ఇలా వేసేస్తుంది ఈ బట్టని. ఇది సరిగా మెట్లెక్కి. మరి చెప్పండి, ఉన్నది నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటున్నాను? ఆ నేనేలోనే అన్ని జరుగుతుంది. ఆడతా పాడతా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు బెంగళూరు వాదన తగ్గలేదా? రోజు ఇలా స్వచ్ఛంగా అనిపిస్తుంది. ఆడతా పాడతా ఉన్నట్లేదా? ఎవరైనా ఏదైనా పట్టింపుకి ఖాళీ లేదు. ఖాళీ ఉంటే మనసుకి అడ్వర్టైజ్మెంట్ లో ఉండిపోదురు. ఖాళీ లేదు. నేను బ్రహ్మాన్ని అనుకోకపోతే కుదరదు. మన జీవన్ముక్తికి ఆటంకం వచ్చేస్తుంది. అందు గురించి మనసు పెట్టు. 24 గంటల్లో ఈ దేహ వ్యవహారం జరిగిపోతా ఉన్నా దాన్ని ఏమి పట్టించుకోకుండా ఉంటున్నారు. కారణం ఏంటి? ఏది అనవసరమో ఏది అవసరమో మనకు తెలుసు. దేహభావంతో ఉండకూడదు. దేహం ఉన్నంతకాలం దేహం తప్పదు కదా. దేహం ఉన్నంతకాలమే కదా జ్ఞానం అర్థమైంది. కానీ భావన పీకేమంట. ఈ దేహం లేకపోతే దేహిని ఎలా తెలుసుకుంది? దేహి దేహాల భేదాలు ఎలా తెలుస్తుంది మనకి? అందు గురించి అంతా మీ అందరిగా అసలు ఒక ముక్కు తప్పించి చెప్పరు.
నేను అన్నీ ఎందుకు చెప్పేస్తున్నానంటే ఏ దోషం ఉన్నా, తెల్లటి వస్త్రం ఏ దోషం ఉన్నా మీరు అమ్మ తప్పు చేస్తున్నారని చెప్పాలి. అర్థమైందా? దానికోసం మీ ఇష్టాన్ని వదిలేసి నేను ఫోటో ఇచ్చిందండి చెప్పకూడదు అనుకుని, తల్లిదండ్రులు కాదు ఎవరికి తెలియకూడదు అనుకుని అలా ధ్యానం చేస్తుంది. ఇప్పుడు మీ ఇష్టాన్ని వదిలేసి ఈ వయసు వచ్చాక ఇంకెందుకు చేసేదంతా చెప్పేది హ్యాపీగా ఉంటారు. అనుభవం మరి బాగుంటుంది కదా, అందరూ అనుభవించగలుగుతారు. మనం ఎలా ఉన్నామో అలా చెప్పేస్తే అందరూ అనుభవించగలుగుతారు, అందరూ జీవన్ముక్తులు అవుతారు. జీవన్ముక్తిగా ఉండాలి అంటే చెప్పుకోవాలా లేదా? చెప్పుకోకపోతే జీవన్ముక్తిగా ఎలా ఉండగలుగుతారు? సంసారం అసలు సాగరం అంటారు, సాగరం కాదు సంసారం కాదు, రెండు లేవరా. మన బ్రహ్మ వలన ఉన్నాయని అనిపిస్తుంది, ఉన్నట్లుగా తోస్తుంది, తాడును పాము అనుకుంటున్నాం, అంతేగాని రెండు లేవు 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 లేవు. నీకు వ్యక్తంగాని మనసు వచ్చి దేహభావంతో ఉండి వ్యక్తం అయినప్పుడు ఉందే అనుకుంటున్నాం. అవ్యక్తంగా ఉన్నాం, అవ్యక్త స్వరూపాలు మనం, నిరాకార స్వరూపాలు మనం. ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అంటున్నాం. నేనే అంతా నేనే అంతా నేనే అంతా అంటున్నాం. దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. మనకు సంబంధం సంబంధం దేంతో సంబంధం? దేంతో సంబంధం లేకుండా ఉండాలి? పరమాత్మతో సంబంధం. మనలో పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందులో ఉన్నాడు. బ్రహ్మ ఉన్న పరమాత్మ మహాత్మ ఏదో పేరు నాకు చెప్పడం రాదు, మీకు తెలిస్తే బాగా ఉండండి. నాకు తెలుసున్న మెచ్చు అంతే కదా. అన్నీ అందరికీ వచ్చేస్తాయని నమ్మకం ఏంటి? అన్నీ అందరికీ వచ్చేస్తాయని నాకు తెలుసుందే చెప్ప. నేను బ్రహ్మాండం తెలిసింది, బ్రహ్మంగా మేము తెలిసాక ఆచరించకపోతే అనుభవించకపోతే బ్రహ్మం కానట్టే. నీకు ఇన్నేళ్ళు వచ్చినా బ్రహ్మంగా లేదు, అనుభవంలో లేకపోతే. ఈ దేహానికి ఎన్నేళ్ళు వచ్చినా బ్రహ్మంగా లేనట్టే. ఆలోచించు. నేను బ్రహ్మంగా ఉన్నాను, మనం అందరూ బ్రహ్మస్వరూపం అని చెబుతున్నాము, బ్రహ్మంగానే మిగిలింది. ఆ రాకపోకలు కూడా ఎంతరా? అనేక జన్మల్లో జీవుడు 84 లక్షలు చావు పుట్టుకలు ఎక్కడ, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేది అక్కడ. ఇంకెందుకు? తెలిసింది కదా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు అందదు, ఎలా ఉంటే అందుతుంది. ఆలోచించు. తెలివైన వాళ్ళే కదా, తింగరోళ్ళ. తెలివి అంటే సత్సంగానికి వచ్చి బ్రహ్మజ్ఞానం అనుభవంలో లేకపోతే తింగరోళ్ళు లెక్క. తెలుసుకున్నాక వెనకడుకుంటున్నా, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నా అంతే. అది చిన్నప్పటి నుంచి అలా ఉండదు. మధ్యలో కూడా ఎందుకు? ఈ దేహం అనేక జన్మలు ఎత్తుంది, ఎవరికి కావాలి? అనేక రూపాలు దాల్చింది, అనేక గుణాలతో ఉంది. ఈ సింగు రక్త మాంసమూత అలాగే ఉంటుంది. నాకేం సంబంధం? ఇప్పుడు సంసార గృహస్థలోకి వచ్చింది, గృహస్థగా మొత్తం బయట వచ్చింది వచ్చింది. పైకేమో గృహస్థగా తింటాను, లోపల ఎలా ఉంది? నాతోనే ఉంటాను. అలా మనం అందరూ గృహస్థం. పైకేమో గృహస్థ జీవితాన్ని ఆచరించి మీ లోపల మీతో మీరు అనంతత్వం, మీరు అనంతత్వంగా మీరు దేనేందు భ్రమ రాను. ఉన్నదంతా నేనే అన్నాక ఇంకా భ్రమ ఏంటి? నేనే అంతా నేనే అంతా నేనే అంతా. మొక్కలతో ఉండేది ఆ సందు, మరి దాన్ని సాగు చేసి ఇప్పటికి ఎన్ని పరిస్తే ఇప్పుడు తారు పడుతుంది. ఎన్ని పరిసారు గట్టి పట్టడానికి? అది అయ్యాక ఇప్పుడు తారు మొక్క తారు కాదు, సిమెంట్ రోడ్డు వేస్తున్నారు సందు. అంటే మనం ఎంత స్టాండర్డ్గా ఉండాలంటే ఎన్ని అవస్థల్లో అయినా, 3 అవస్థల్లోనే జాగ్రత్త, స్వప్న, సుషుప్త 3 అవస్థల్లోనే కూడా
బ్రహ్మంగా మిగిలింది. అప్పుడే తార్ రోడ్డు ఇప్పుడు ఎంత బాగుంటుందంటే మొక్క మనం అలాగా మనకి వెనకడుగు నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. అందుగురించే రోజు స్టాండర్డ్ అవ్వాలి సార్. ఒక నాన్న నేను బ్రహ్మం, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మంటే ఏమి ఉండుకోలేము. రోజు అదే పనిలో ఉంటే ఉండక ఏం చెప్తాం? అది నేను, ఇది ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలను. పరమాత్మయే, పరమాత్మయే అన్న భావంతో ఉంటుందా? నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను అయి ఉన్నాను కదా. నేను 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 నేనే నేను కృష్ణన్నే పాడతాను అలాగా. నేను 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 నేనే నేను అలాగా పాడుకోము. ఏ నేనుతో మనం ఉంటే మనం ఉండగలం. ఆలోచించు, అసలు నేనుతో ఉంటున్నాం. పరమాత్మే అసలు నేను. మరి ఉన్నదంతా నేను, నేను తప్ప రెండు ఉంది అని తెలుసుకున్నాం కదా. ఏంటి కారణం? ఎందుకంటే పాపం జూమ్లో లేనివాళ్ళు, ముసలోళ్ళు, వాట్సాప్లో ఉన్నవాళ్ళకి ఒకసారి మనం ముఖాలు చూసుకుని ఆనందపడటానికి దూరాలు ఉన్నాం. వాళ్ళ కోసం అప్పుడప్పుడు తింటాం. గుర్తొచ్చింది. ఎందువల్ల అది మన మీదకి వస్తుంది. వారు ఆనందపడతారు, మళ్ళీ దీవింతారా లేదు చెప్పండి? వారు ఆనందపడితే మనల్ని దీవింతారా లేదా? మనం బ్రహ్మజ్ఞానంగా బాగా ఉండటానికి పెద్దల యొక్క దేవుని అవసరం. పెద్దలు అంటే ఎవరు? దేవుళ్ళు. చిన్నపిల్లల దేవుళ్ళు, పెద్దోళ్ళ దేవుళ్ళు. మనసుతో మనసుతో ఉంటే, దేహంతో ఉంటే మనుషులు బ్రహ్మం బ్రహ్మం గ్రూప్లో పెట్టింది దీంట్లో. మరి ఇప్పుడు చెప్పండి, దేహం నేను కాదు, నేను ఆత్మనే అలా కాదు ఉంచమన్నారా? అవునా? ఏం కారణా పర్వాలేదు. అక్కడ రోడ్డు వేస్తున్నారు, ఎలా తీసావు? అందరూ వచ్చానా? మీ అమ్మకి వచ్చింది. మరి ఏంటి కారణం? అలా నువ్వు ఆదివారం ఆదివారం వచ్చినప్పుడు తీయని మరి. ఎందుకంటే పాపం దూరాన్ని ఉన్నవాళ్ళు మన సత్సంగంలో ఒక్కసారి అలా చూసుకుని, ఇలా తీసుకుని మరి చూసుకుని ఆనందపడ. వారానికి ఒక్కసారైనా ఫోటో తీయమని సత్సంగం. అందరూ బాగా ఉండాలి అంటే కారణం ఏంటి? మనం అన్నీ అందివ్వాలి. అన్నీ అందించినప్పుడు ఇంకా బాగుంటారు. మనస్సు లేకుండా ఇప్పుడు కరోనా అని ఏడాది నుంచి మన సత్సంగంలో జూమ్ తోటి వర్మ ఎంతో పెట్టాడు. అందరూ లేకపోతే పట్టుకుని మాయలో ఉండి సత్సంగం లేక కాదు, అందరూ జూమ్ లో అలాగా 98 మంది 92 మంది అలా ఉన్నారా? 80 కాడికైనా ఉన్నారు, లేకపోతే ఒక్కోసారి 70 మంది. ఎందువలన అందరూ ఇళ్లలో ఉన్నారు, వదులుకోకుండా ఎనగలిగారు. ఇంకా స్టాండర్డ్ అయిపోయింది. 10 ఏళ్ళు సత్సంగం ఒక్క ఏడాదిలో అందుకే లైన్ పడుతుంది. పొరుగురు వాళ్ళ నుంచి రావడానికి పాపం ఉండేది కాదు కదా. వాళ్ళందరికీ జూమ్ వల్ల ఏముంది? హ్యాపీగా జూమ్ తీయకుందమ్మా అంటున్నారు. జూమ్ లో అందరూ ఉంటేనే ఉంచుతాను, అది తీసేస్తాను. ఉంచితే అలా బెదిరించాలి. జూమ్ ఉంచుతాం ఎందువలన? అన్నీ అలా బెదిరింత బ్రహ్మంగా అనిపించింది. మీరు మీ పిల్లల్ని ఎలా బెదిరింతా చెప్తారు? నీకు ఫస్ట్ మార్క్ వస్తే ఇది ఇస్తాను, అది ఇస్తాను, అలాగా మాట్లాడితే జూమ్ పీకెత్తాను. అలా అనాబద్దని
మళ్ళీ వాళ్ళకి అశ్రద్ధ వచ్చేస్తుంది. బొమ్మలు పెట్టరు, ఇంత ఏటో ఆత్మలా పెడతారు. అది పని మనిషినే మాత్రం రెడీగా ఉంటారు. దాని గురించి ఉన్నదంతా నేనే అన్నప్పుడు నాకు ఎవరిని ఏ విధంగా అయినా సరే వాళ్ళు జీవన యాత్ర అంతా బ్రహ్మంగా మిగలాలని అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు తప్పు చేయకూడదు. నేను తప్పు మాట్లాడకూడదు, మీరు విన్నది ఆచరించాలి, తప్పు చేయకూడదు. లేకపోతే మన సత్సంగులందరినీ తెంగరోళ్ళు అంటాను. నేను ఇష్టం తెంగరోళ్ళు అనిపించుకుంటారా, తెలివైన వాళ్ళు అనిపించుకుంటారు. తెలివైన వాళ్ళు తెంగరని ఎవరు అనిపించుకోరు. అంటే మీకు మనస్సు ఇది వచ్చినా మనకు తెలిసింది కదా, దీన్ని లెక్క చేయట్లేదు కదా అని మీరు హాయిగా ఉండండి. వచ్చినా ఏం పర్వాలేదు, దేహం ఉండగా రాదండి. ఈ జ్ఞానాలకి ఏం చెప్తారు, ఈ ఆశ్రమాలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఏదో అది వాళ్ళకే భావన ఉండదండి. ఎవరికైనా మనసు లేకుండా ఉంటారా? మళ్ళీ మనసు వదిలి శుద్ధం వస్తుంది. అవునా? నాకు సడన్గా మరి రాలేదండి, చెప్తాండి ఫోను ఫోటో తీరాలి, తప్పేమీ లేదే. అన్నీ మంచి కోసమే కదా మనకు జరిగేది, తప్పేమీ లేదు. మంచి చేయాలంటే మరి దాన్ని వాడకుండా ఎలా కుదురుతుంది? అలా సమాజ స్థితిలోనే అన్ని జరుగుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పనండి. హాయిగా ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు, కాదు. ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నారా? మనకు పగలు రాత్రి అని ఏదైనా వ్యత్యాసం ఉందా? తెల్లారుజామునని కానీ అర్ధరాత్రి కానీ ఏదైనా ఉంటుందా? కళ్ళు తేజోరూపంగా హాయిగా. ఎందువల్ల ఎక్కువ తినేస్తే కళ్ళు ఇలాను ఇలా అంటాయి, ఎక్కువ అలసిపోయిన ఇలా అంటాయి, ఇలాను. ఎక్కువ అలసిపోకండి, ఎక్కువ తినేకండి, ఎక్కువ మాట్లాడినా అలసిపోయి అంటాయి. అవి ఏమీ చేయకండి. మన కర్తవ్య నిర్వహణలో మనం వెనకంజు లేకుండా ఉండాలి. అంటే పరమాత్మగా ఉండాలి. పరమాత్మ అంటే మళ్ళీ మనకు జన్మ రాదు. మనం ఇలా ఉంటే మన వెనకాల వాళ్ళు ఆలే నేర్చుకుంటారు. పోనీ ఏదో జ్ఞాపకానే ఉంటుంది, అలా ఉండేవారు, అలా ఉండేవారు. అలాగే ఏదో రకంగా వృద్ధి అవటానికి అక్షర పరబ్రహ్మ ఈ పుస్తకాలు దేనికి? అక్షర పరబ్రహ్మం దేనికి? అలా ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్నది తెలియజేయటానికి. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్న వాక్యానికి అన్ని పుస్తకాలు వచ్చి, అన్ని పుస్తకాలు ఒకటే, మాటలు వేరేనా, భావన ఒకటే. ఎవరికైనా ఏదో పుస్తకం అందుతుంది కదా అని. అందరం బ్రహ్మాలం కాబట్టి బ్రహ్మంగా మిగటం కోసం ఈ ప్రయత్నాలన్నీ బ్రహ్మం చేస్తామమ్మా. ఒకళ్ళు చెప్తే చెప్తామా, ఒకళ్ళు మాట వింటామా? తెలియని వాళ్ళం కదా, అసలు మాట అయ్యాను కానీ బ్రహ్మం చేస్తుంది. అందు గురించి వింటున్నామని వింటలేదని ఏం లేదు. ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ. డబ్బులు ఇచ్చింది బ్రహ్మ, పుస్తకాలు చేయించింది బ్రహ్మ. వీరరాజు గారు ప్రింటింగ్ దగ్గర కూర్చుని తప్పులు దిద్దా సరి చేసి మన పుస్తకాలు ఇచ్చింది బ్రహ్మ. అంటే ఏ పాత్రలైనా ఎలా వాడుకుంటాను బ్రహ్మ. మళ్ళీ మీరు చదవగలుగుతున్నారు అంటే బ్రహ్మ. అసలు ఏది కాదు, ప్రతి దాంట్లోని పరమాత్మ ఉన్నాడని చెప్తుందా లేదా? అండ పిండ బ్రహ్మాండంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న దానికి అర్థమైందా? అందుకలటి ఇందులేడు. ఇంకో స్తంభం చూపించాడు, ఇంకా లావుగా ఉంది ఆ స్తంభం. సినిమాలో చూసాం కదా, ఒకటే గారు నరసింహస్వామి వచ్చింది. మరి ఈ స్తంభంలోనే ఉన్నాడు దాన్ని, ఆ చెట్టులోనే ఉన్నాడు, ఆ కారులోనే ఉన్నాడు, ఈ పొట్టలోనే ఉన్నాడు. ఎక్కడ లేడు. మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. అంతటా ఆయన ఆయన లేని చోటు ఎవరైనా చూపించగలరా? ఇప్పుడు దాని అర్థం మనకు తెలుస్తుందా లేదా? భక్త ప్రహ్లాదులో తెలుసుకున్నాం కదా, భాగవతంలో కథ జరిగింది కదా. పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఉండగలుగుతాం. మనందరం కూడా అనేక జన్మల నుండి చేసుకుని వచ్చామో బ్రహ్మ స్థితిని అనుభవించాం. అవునా? మాట్లాడుకున్నా బ్రహ్మ మీద.
పాట పాడుకున్నా బ్రహ్మం లేదు, భజన చేసినా బ్రహ్మం లేదు. ఏది అసలు ఏ పలుకైనా బ్రహ్మం. ఈ వాక్ ఎలా వస్తుంది అంటే బ్రహ్మం కాకపోతే వాక్ వస్తుందా చెప్ప. నేను ఎన్నో చదివేస్తానా, మరి రోజు చదవకుండా ఎలా వచ్చేస్తున్నా అంటే ఏంటి? బ్రహ్మే మాట్లాడుకుంటాను, నాకు ఏ సంబంధం లేదు. ఈ దేహం వండి పెడతాను, భర్త పిల్లలని ఇవన్నీ ఈ దేహం సంబంధించిందంట. దేహం పని దేహం చేస్తాను. నాలో మీలో అందరిలో అంతలో ఉన్న పరమాత్మ పరమాత్మగా చేస్తున్నాను. అవునా కదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే. దేహమైనా నేనే, దేహంలో ఉన్న బ్రహ్మాన్నైనా నేను. నేను లేని చోట్లేదు, అంతా నిండి ఉన్నాను. నిరాకారం నేనే, సాకారం నేనే, ప్రతి పలుకు నేను, ప్రతి విషయంలో నీకున్న అర్థం నేను. అన్నీ పరమాత్మ కదా. మీరు ఇక్కడికి రావాల్సి వచ్చారు, ఎన్ని పనులు చేసుకుంటూ వచ్చారు, మరి అది బ్రహ్మం కదా. ఇక్కడ కూర్చున్నది బ్రహ్మం కదా. ఇక్కడ ఏది జరిగినా బ్రహ్మం కదా. అలా మీ ఇంట్లో అంతా బ్రహ్మం కదా. ఇక్కడ మీకు రుచి చూపించడం, మీ ఇంట్లో కూడా మీకు సాధ్యం అవుతుంది కదా. ఎక్కడ మీ భావాన్ని పక్కగా పెట్టకుండా పరమాత్మగా పెట్టినప్పుడు ప్రతీది బ్రహ్మంగానే. దేహం వైపు పెట్టకుండా పరమాత్మగా మిగిలితే అన్నీ జరుగుతాయి. జరగందంటూ లేదు, వాస్తవం ఇది. ఈ దేహంతో అనుభవంతో చెబుతున్నాము, ఇది బ్రహ్మ చెప్పింది, నాకు సంబంధం. బ్రహ్మే మాట్లాడుకుంటాను, బ్రహ్మే వినిపిస్తాను, బ్రహ్మే తింటాను. ఈ అవయవాలన్నీ బ్రహ్మ ఆధారంతో జరుగుతున్నాయి. అన్ని పనులు బ్రహ్మే చెప్తాను. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఇవి అన్న వచ్చింది ఆలోచించింది, సమాజ స్థితిలో ఉండే అన్ని పనులు అయిపోతున్నాయే అని వచ్చింది స్పృహ. అంటే మీకు చెప్పను అన్నమాట, అంతే కదా. స్పృహ వచ్చిందంటే మీకు చెప్పడానికే కదా. రోజు బ్రహ్మ ఏదో పాఠం చెప్పిద్దాం. ఇదేం నేను కాదు, నేను ఆత్మ అన్నది మూలమే. మూలంగా ఉండటానికి ఇదేం నేను కాదు అన్నదే మూలం. ఉన్నదంతా నేనే అన్నది మూలం. దేహం నేను కాదంటే మిగిలినంతా బ్రహ్మే అనే కదా. కానీ దేహం కూడా బ్రహ్మే కదా. లేకపోతే దేహం ఎలా నిలబడుతుంది? దేహి ఉన్నాడు కాబట్టి దేహం నిలబడుతుంది. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు అని ఆ వాక్యాలు నాలోంచి వచ్చినాయి. కాబట్టి నాకు ఈ వాక్యాలు మరి బ్రహ్మ ఇచ్చిందా లేదా? మీ అందరూ ఇలా మీరు వస్తారని నాకు ఎన్నో తెలుసు. బ్రహ్మానికి తెలుసు కాబట్టి ఈ వాక్యాలు ఇచ్చి మీకు బ్రహ్మము పలికించేవాడు, పలికేవాడు, పలుకు కూడా బ్రహ్మనే. ధ్యాన ధ్యాత ధ్యేయం మూడు బ్రహ్మే. అంతా పరమాత్మే, పరమాత్మే. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. అవునా? ఏదైనా ఉందా? అందరికి మరి ఎంత తగ్గిపోయింది ఏహం గురించి. తగ్గిపోయిందా లేదా ఏహం గురించి? మొన్న మనకి ఎగ్జాంపుల్, మనం ఉదయే ఉంగరం పోయింది, నాది కాదు, నాది రథసప్తం నాడు పోయింది అంటుంది. నీదే నీదే అన్నా ఇచ్చిన, నాది కాదు, నాది కాదు, ఉంచుకోండి, ఆ తర్వాత చూద్దాంలేండి అన్నాక ఉంచుకునే ఆలోచించుకుంటే మరి దాన్ని అంటే మనస్సు లేని స్థితిలో ఉంటామమ్మా. అందరం కూడా సత్సంగులు అందరం కూడా మనస్సు లేని స్థితిలో ఉంటాం. అందు గురించి దీన్ని ఆలోచించి పనిలేక పరమాత్మ ప్రేమతో ఉండదు.
పరమాత్మ బ్రెయిన్లోనే అన్ని జరిగిపోతాయి. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలుగుతుంది. అమ్మా సత్సంగానికి వచ్చినప్పుడు తల్లు గాజులంటే ఓడో, ఉంగరాలు మాత్రం పెట్టుకోకుండా నేను పెట్టుకున్నా, ఊడిపోతే నాకు ఇవ్వండి. మీకైతే ఎవరో అన్నారు, నాదే కదా అమ్మదే అసలు సగం రోజు గుర్తే ఉండదు. ఉంగరాలు గుర్తుండి పెట్టుకున్నా అనుకోండి, మీరు అమ్మాయి అని ఇవ్వండి. మీరు మాత్రం ఉంగరాలు పెట్టుకోకుండా దాచుకుని బీరాలు వచ్చి ఇప్పుడు 2 సార్లు అయినాయి ఉంగరాలు కూడా. అర్థమైందా? ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండిపోయి అలా ఐక్య స్థితిలో ఉంటాము. అసలు ఇక్కడ ఏం మాట్లాడినా అర్థం అవ్వదు, బాహ్యం గురించి మాట్లాడినా అర్థం అవ్వదు. మనం అందరం కూడా పరమాత్మ స్వరూపం అన్న భావంతో ఇష్టప్పుడు పెట్టుకోండి. ఎక్కడెక్కడ వాళ్ళు పెద్ద సత్సంగానప్పుడు పెట్టుకోకుండా అప్పుడే 2 సార్లు పోయింది కదా. అది నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో. ఒక బంగారు ముద్రలోంచే కదా ఇవన్నీ వచ్చినాయి, బంగారం అవునా, ఇనువులోంచి వచ్చినాయి, చెక్కలోంచి తలుపు అవన్నీ వచ్చినాయి. అసలు ఏది కాదండి, అన్నీ ఆ బ్రహ్మలోంచే కదా, పంచభూతాల్లోంచే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ మొత్తం దానికి మరి పంచభూతాల సహాయం కదా, మనం ఉన్నాం, మనలో పంచభూతాల సహాయంతో కదా అది జరుగుతుంది. దేని ఎందుకు కాదు, అన్నీ బ్రహ్మలు తప్ప రెండోది. అందుగురించే మనకి ఈ పాఠాలు ఎక్కువగా ఉండి మన మనస్సు స్థితులు ఎక్కువ భావంతో ఉంటాం కదా, మనకి మర్చిపోవటానికి కారణం రెండో మాట పెట్టం కదా, రెండో భావం రాదు. ఈ భావంలోనే అన్ని కొట్టుకుపోతాం. అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తున్నారు. మనలో ఉన్న బ్రహ్మం మరి అయస్కాంతలే కదా. అందరు బ్రహ్మాలు తెలియబడుతున్నాయా లేదా, ఆకర్షిస్తున్నాయా లేదా, దేహభావం తీరి పరమాత్మగా ఉండగలుగుతున్నావా లేదా, ఉన్నది నేనే అన్న భావంతో ఏది వచ్చినా నాకెందుకు మనకెందుకు అలా అనుకుంటా అంటే రెండోదిరా. నిన్న పాప చెప్తాను కళ గురించి చెప్పమ్మా, మొదట్లో వాళ్ళకి అలా చెప్పింది ఎక్కడ అర్థం అవుతుంది, వద్దమ్మా నెమ్మదిగా సాధకులకి చెప్తా అలవాటు. ఇప్పుడు మీకు అర్థం, జాగ్రత్త స్వప్న సుశుద్ధి 3 కూడా ఒకటే అని తెలుస్తాం. అవునా? ఈ జాగ్రత్త వస్తువు ఏం జరిగినా బ్రహ్మంగానే జరిపించు. స్వప్నావస్థలో కళ వచ్చినా మీ ఊహ కళ వచ్చినా నేర్చుకున్నాను. సుశుద్ధావస్థలో కూడా గాఢ నిద్ర దేహానికి ఉన్నా నేనే ఉందా లేదా, ఇందాక ఎరుకని ఎందుకు చెప్పాను, మీ ఊహ ఎరుకని అలా చూద్దా ఉంటే మీకు తెలుస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలో అసలు నేను ఉందా లేదా, అసలు నేను ఉండబట్టే కదా వచ్చి కుర్చీలో కూర్చున్నావు. మళ్ళీ నిద్రైనప్పుడు మంచం మీద పడుకున్నా, కుర్చీలో నిద్రైనా అసలు నేను ఉండబట్టే కదా. గాఢ నిద్రలో కూడా అసలు నేనే ఉంటుందా లేదా. ఈ బ్రహ్మ కొల్పి అన్నీ కూడా బ్రహ్మలోనియే మనం ఆలోచించాలి. 84 లక్షలు జీవరాశులు రకరకాలు కదా, అన్ని గుర్తొచ్చు. ఇంకా ఎంత మీరు ప్రపంచాన్ని తెలుసుకుంటానే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాక తెలుసుకునేది ఇంకేం తెలుసుకుంటాం. నేను బ్రహ్మాన్ని
అలా నిశ్చంతగా ఉంది. వాక్యాల్లో మార్చుకుంటా కానీ అంతా బ్రహ్మం గురించే కదా మనం చెప్తాము. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప అన్న భావంతో ప్రతిరోజు ఆహారం ఎలా అవసరమో అలాగే ప్రతి సెకండ్లో సెకండ్ ఇంకా మనకి అణువులోని కూడా పరమాత్మ ఉన్నాడని మనకి అంత అభ్యాసం. తత్వంలో ఉన్నా కదా, ఉన్నా లేదా, అందువల్లే మనకు మనస్సు గురించి మనస్సు ఎప్పటిలా లేకపోతే దాని మీదకే పో, దాని మీద పోకుండా బుద్ధిమంతుల్లాగా తెలివైన వాళ్ళలాగా వచ్చింది. మన గురించి మనం తెలుసుకోకపోతే తెగరోళ్ళకే. మన గురించి మనం తెలుసుకునే మన అనుభవంతో మనం ఉంటే మనకు జన్మ రాదు. దేహంతో అన్ని చేయండి, అన్నీ అలాగే అన్ని మామూలుగానే తెలుసుకోండి, కానీ మీ అంతరాత్మతో మీరు ఉండాలి. అన్నీ చేయకపోతే దేహం వచ్చింది పని అవ్వకపోతే ఎలా కుదురుతుంది? ఇది ఆకర్షణ చేసేయాలి దీంతో పని. కానీ దీనికి మీకు టచ్ ఉంది. బ్రహ్మలోనియే బ్రహ్మం తప్ప రెండోది లేదు. బ్రహ్మలోనియే అన్ని జరుగుతున్నాయి. బ్రహ్మే అంత అన్న భావంతో ఉండదు. అప్పుడు మీకు దానికి ఏమవుతుంది? దాని గురించి ఎక్కువ ఆలోచించారు కదా, ఎక్కువగా దీని మీదే ఉంటుంది. అప్పుడు దాని గురించి అది మాయ మాటలు మనసు మాటలతో ఎక్కువగా ఉంటే ఇది అర్థమైనట్టు నటింతారే కానీ అనుభవంలోకి రాదు. ఆ మాటలాగా ఈ మాట కూడా వినేస్తారు మొదట్లో. మీరు వచ్చిన మొదట్లో విన్నారు, మీ మనసు మాటలాగా ఇవి కూడా విన్నారు, కానీ ఇది బాగుంది. మార్పు చెందని దాని గురించి చెప్పుకుంటున్నాం. మార్పు చెందుతానే ఉందని గ్రహించేది తెలియని వాళ్ళు అంతే. మార్పు చెందని వాడు నేను అని అలా ఉంటుంది. జీవన్ముక్త స్థితి జీవించుండగా ఎంత రిలాక్స్గా ఉంటున్నామా. ఏదో తెచ్చుకున్నదే పని అయిపోతాం. అది మనం ఆలోచించకపోయినా ఇదే జరుగుతుంది. ఎలాగ తెచ్చేసుకున్నాం కదా, ఇంత ఆయుర్దాయం అని తెచ్చేసుకున్నాం. ఆయుర్దాయం ఉన్నది కానీ అలా జరుగుతాను. మనం అనుకోకపోయినా వేసవకాలం వెళ్ళిపోవట్లేదా? కరోనా సంవత్సరం వెళ్ళిపోలేదా? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోలేదా? మనం అనుకోకపోయినా అన్ని జరుగుతున్నాయా లేదా? పరమాత్మయే ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది. మనకు బ్రహ్మం తెలిస్తే అన్ని తెలుస్తారా? ఇదంతా బ్రహ్మంలో ఉంది. ఇప్పుడు పాప ఉంది, సైకిల్ మీద నేను చూసానా లేదా అన్నా, చూశాను. అప్పుడు దానికి ఆనందం వేస్తుందా లేదా? నేను చూశానని ఆనందం వేస్తుంది. అన్నీ ఆనందాలే. అది రోజు కరోనా అంటే బళ్ళోకి వెళ్ళక ఇక్కడ వీధి ఏడాది నుంచి తిరుగుతున్నారు. బ్రహ్మం సత్సంగమ్మ అంటున్నారు. బ్రహ్మం అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఎప్పుడో పట్టుపోయారు ఫోటోలు, కానీ ఆ ఫోటోలకు ఇప్పుడు విలువ వచ్చిందా లేదా? వాళ్ళకి నాకని పట్టుపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ బ్రహ్మం చాలా అనుకుంటే వాళ్ళకే వయస్సు వచ్చాక తెలుసు. మా అమ్మ చెప్పేది అన్నీ వింటున్నారు, వాళ్ళు ఆడుకుంటారు, కానీ అర్థం అవట్లేదు. వయస్సు వచ్చాక వాళ్ళకే అనుభవం. అర్థమైందా? మరి మీరు ఎంతమంది ఉన్నారో నాకు వాళ్ళు అంతమంది ఉన్నారు. వాళ్ళని బట్టి వాళ్ళ అమ్మలో ఉన్నారు. మరి వాళ్ళతో పాటు ఆడాను కాబట్టే కదా వాళ్ళు వచ్చారు. అలా మీరు చెప్పిన అన్ని వినబట్టే కదా మీరు వస్తున్నారు. ఇంకే ఇష్టాలు వచ్చాయి. మీరు చెప్పిన ఇంటేనే కదా మీకు ఇష్టమైంది. వాళ్ళేంటి మీరేంటి ఎవరైనా ఒక్కటే.
నేనే అంత నేనే అంత నేనే అంత, నేను లేని చోటు ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను అన్న భావంతో ఉండబట్టి విదేహముక్తి ఖాయం. ఒకళ్ళు చెప్పక్కర్లేదు మనకు జీవన్ముక్తి, జీవన్ముక్తి అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎవరైనా ఎదురంటే అప్పుడు మాకు తెలియక అలా ఉన్నాం, ఇప్పుడు మా అనుభవంలో తెలిసి మేము బ్రహ్మంగానే మిగులుతున్నాం అని చెప్పండి. ఎవరన్నా నీకేం తెలుసు అంటే అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది అని చక్కగా వివరణ చెప్తే వాళ్ళు మరి అడిగారు కదా ప్రశ్న, వాళ్ళకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఎప్పటికైనా అడుగుతారు. పెద్దలు చెప్పినాయి కదా, పెద్దల మాట సర్దుమోట కదా. ఓ కీడు ఓ మేలే అన్నారు, ఓ కీడు ఓ మేలే అన్నారు. ఈ దేహంగా ఎన్ని కీళ్ళు వచ్చినాయి, ఎన్ని మేళ్ళు వచ్చినాయి, మేలే అయిందా లేదా? ప్రతి దేహంతో చచ్చిపోతున్నారా బాబు అనుకున్నవాళ్ళే కదా ఆడవాళ్ళు. కూర్చుంటే అంతవరకు మార్పు ఉంటుందిరా, అక్కడ భావాలు వేరు. వాళ్ళు తిట్టినా లెక్క ఉండదు, వీళ్ళు తిట్టేటట్టుగా అమాంతంగా వచ్చేసింది మనసు. అవన్నీ వదులుతుంది. ఎందువలన ఆ ప్లేస్ అంతానికి ఉన్నదంతా బ్రహ్మే అని తెలియదు కదా. అత్తోరిల్లు వేరు కుర్చీలు వేరు అనుకుని ఆ భావాలు ఆలోచించి చించి చించి జీవితం అంతా మన్నం చేస్తుంది. ఇప్పుడు మన్నం చేయమంటే చేయట్లేదు, ఎవరు చెప్తున్నారా? మనం ఎందుకు చేయాలి? నాకేంటి, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగానే మిగులుతాను. నా టైం వేస్ట్ చేసుకో, ఆయువు ఎంతకాలం ఉందో తెలియదు, ఆఖరి శ్వాస వరకు నేను అలాగే ఉంటాను అని బ్రహ్మత్వంగానే మిగులుతున్నాను. ఇప్పటికి అప్పటికి మార్పు అర్థమైందా? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్పరండి, నేను తప్పరండి అన్న భావంతో ఉంటాను. ప్రతిదీ కూడా ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం తప్ప రెండు, ఆనందం తప్పలేదు. ఎవరేమనుకున్నా ఏమి దుర్పేసుకోవటం, ఎందుకు దుర్పేసుకుంటాం? మన మేలు కోసమని, అన్ని మన మేలు కోసమే. కానీ పెంచి చేకలేకుండా ఎంతమంది పిల్లలు చూస్తున్నాం. చాలంట్రా మన పిల్లలే, మమకారం లేదు, అహంకారం లేదు. వాళ్ళ అమ్మలో ఆటలు చూసుకుంటారు, కానీ మన పిల్లలే. స్కూల్లో పిల్లలందరూ నీ పిల్లలే. వస్తూ ఉంటారు, మళ్ళీ ఆ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళిపోతారు అన్న నీ పిల్లలే కదా నేర్చారు. అలాగే అందరూ మన పిల్లలు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మన ఊరి మీదే అన్ని మనకెందుకు, వీళ్ళతో ఆనందంగా గడిపిస్తే చాలా. నా పిల్లలే ఉండాలి నువ్వులా నా అంటే మొత్తం అదోగత్వాలేదు నేస్ట్లో, అవునా కదా అని తీర్చిదిద్దుతున్నారు అది. అలా మనం అందరం కూడా మేస్టార్లా ఉన్నాను లేదా, మేస్టారే. అలా ఒక్కొక్క క్లాస్కి మీరు అంటే ఒక్కొక్కటి తెలుసుకుని ఎదుగుతుంది. ఎదగటం అంటే ఏంటి? బ్రహ్మంగా మిగలటం. ఇక్కడ అంతా చిన్న పెద్ద అని ఉండదు. ఏ దేహమైనా, ఏ దేహంలో అయినా దేహి ఉన్నాడని తెలుసుకుంది. అవునా? అన్ని దేహాలు తానే అంత విశ్వరూప సందర్శ సినిమాలో చూసాం, ఫోటోల్లో కూడా చూసాం. సాక్షిభూతంగా ఉన్నాయి, వెళ్తున్నారని అంతా. ఇదంతా విశ్వరూపమ్మా. ఎవరి పనులాలు చేస్తున్నారు, ఎవరి విధులాలు చేస్తున్నారు. మనకు చేయవలసిన పని, చేయకూడని పని ఏమి లేదు, చేద్దామని పని అసలే లేదు. అలా తటస్థంగా ఉన్నాం, అన్నీ అయ్యే జరుగుతాయి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదు. చూడండి మరి అలా ఉండుకోవటం వల్ల ఏమైంది? ఆయన నేను మిమ్మల్ని ఎందుకు అంటానో అర్థమైందా? అలా నా మనసులో అలా ఉండి కొలిది మీకు తెలిసిన బాగుంటుంది. ఇందాక చూడరా 3 ఊళ్ళు చెప్పాను చూడు. కన్స్యూమర్ కూడా ఉంటా, అయ్యో ఈ కన్స్యూమర్ కూడా బాగా ఉంటే బాగుంటుంది. సుజాతే పెట్టేస్తుంది సత్సం.
మీకు అర్థమైంది కదా. ఎప్పుడు మా హృదయంలో ఆ ఊరి మీద ఇష్టం, మంచి వాళ్ళు పాపం తెలియక మాయలో ఉంటున్నారు అన్న అర్థంతో తీసుకున్నాం కాబట్టి తెలుసుకున్నా కూడా ఎంతమంది యూట్యూబ్స్ వస్తున్నారు. నేను పెళ్ళిళ్ళకి ప్రోగ్రామ్స్కి అయ్యి వెళ్తాను కదా, సత్యనప్పుడు పుట్టినప్పుడు నన్ను ఇలా పట్టుకుని ఇలా అంటున్నారు, ఇలా ఎంత బాగా చూస్తున్నాం అమ్మాయి యూట్యూబ్లో చూస్తున్నాం అంటున్నారు. మరి ఒక్కొక్క ఊరు బాగోపోతే నాకు ఆ తలంపు రావటంలో తప్ప, బాగుండాలనే ఉద్దేశంతో కదా. చెప్పు, పేపర్లో ధ్యానం చేస్తున్నాను, నాకు ఎంత ఉల్లాసంగా ఉంది అంటే తనిపేదు. 24 గంటలు కొంతసేపే కదా పని, మిగిలినంతా కూడా మన గురించి మనం పని చేసుకోవాలని ఎల్లవేళ మన పనితోటే మనం ఉంటాం. మన పని చేసుకుంటూ దేహం పని. మన పని అంటే ఏంటి? బ్రహ్మం. దేహం పని ఎందుకు జరగట్లేదు? విధిలో ఏముందో అదే జరుగుతాం. మనం అవును కాదు అనుకోవట్లేదు, పశ్చాత్తాపడక్కలేదు. ఏది జరిగినా బ్రహ్మే అనుకోవటం, ఏది జరిగినా బ్రహ్మమే, ఎలా జరిగినా బ్రహ్మమే, బ్రహ్మలోనియే, అన్ని బ్రహ్మలోనియే అన్న భావంతో మనం ఉంటే దేనిందు మమేకం అవ్వటం వల్లనే మనకి తేడాలు. మమేకం అవ్వట్లేదు, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్పరండి. ఆలోచించు. వాట్సాప్లో ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు యాడ్ అంటారు, ఎవరికి కావాలి? లెఫ్ట్ అయినా బ్రహ్మే, యాడ్ అయినా. అది కుదరలేదు, పిల్లలకు సెల్ ఇవ్వాలి, లెఫ్ట్ మనకెందుకు? అందరికీ ఒకేలా కుదరవు కదండి. ఉన్నదంతా బ్రహ్మే కదా, బ్రహ్మలోనే కదా అన్ని జరుగుతుంది అన్న భావంతో మనం పరమాత్మయే అన్ని ఆనందో బ్రహ్మగా ఉంది. అందరూ జీవన్ముక్తులు అయిపోరు, అలానే అందరూ ఇక్కడ ఉంటారు. ఎందువల్ల జీవన్ముక్తులు అయిపోరు, అలానే అందరూ ఇక్కడ ఉంటారు. పుట్టా సావతో ఉంటారు. అనుభవించే వాళ్ళకి పుట్టుక సావు పడేది, అనుభవించే వాళ్ళకి. లేకపోతే మళ్ళీ మనం పుట్టా సావలోనే ఉండాలి కాల్చకుండా. అలా కాకుండా ఇది ఆకర్జనం చేసి ఎలక్ట్గా ఉండాలి. జీవించుండగా జీవన్ముక్త స్థితితో ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేను తప్పరండు, నేను తప్పరండు. పరమాత్మయే అంతా, పరమాత్మయే, పరమాత్మయే అంతా, పరమాత్మ అన్న భావంతో ఉంటుంది. ఏదైనా ఉందా? ఏ రోజైనా పెట్టాలేదా? వేళ ఆదివారం అయినా మిగిలిన వారాలైనా సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర శని ఎన్ని వారం వెనకాల ఉందా లేదా పేరు? అట్లయిందా? అన్నీ ఆ వారంలోనే అన్ని ఉన్నాయి లేదు, అలాగే ఈ బ్రహ్మలోనే అన్ని. మనం 24 గంటలు ఇంకా మనం బ్రహ్మోపాసనతో ఉంటానికి అన్ని మనకే అనుభవం. అందరూ అనుభవాలు ఒకలా ఉంటాయి. ఎవరికి వారు అనుభవిస్తారు, నేను బ్రహ్మంగా ఉన్నాను అని ఆనందపడండి. మీకు మీరు తెలుసుకోండి, చక్కగా మీ హృదయాన్ని విశాలత్వం చేసుకోండి. నేను అదే ఉన్నాను, నేను అదే ఉన్నాను, అలా ఉండొచ్చు అన్న భావంతో ఉంటాంటే అవును అవునన్నా కాదన్నా ఒకటేనరా. ఏదొస్తే దానికి తలవంచవలసింది. అప్పుడు నువ్వు చదువుకున్నావు, ఇప్పుడు ఇంకా చదువుతున్నావు పెద్ద చదువు, ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా ఒకటేనే. ఈ అనంతత్వం ఏమన్నా మారిపోయిందా? నీకు ఉద్యోగం వచ్చినాడు పార్టీ చెత్త. ఈ అనంతత్వంలోనే కదా ఉద్యోగం వచ్చినా, నువ్వు ఎదిగినా అన్ని దీంట్లోయే కదా ఉద్యోగం చేస్తూ
అవునా కదా? నేరుగా ఎక్కడికైనా వెళ్ళి చెప్తావా? మీ బడిలోని అనంతత్వం, మీ ఇంట్లోనే అనంతత్వం, మీ ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈ అనంతత్వం, నువ్వు ఉద్యోగం చేసిన ఆఫీస్లోనే ఈ అనంతత్వం, నువ్వు ఆ తర్వాత నువ్వు ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉన్నా ఈ అనంతత్వం. దానికి మార్పు ఏమైనా ఉందా? మారి అన్ని మారుతానే ఉన్నాయి. నీ వయసును బట్టి అన్ని మారుతున్నాయి, కానీ మార్పు ఏదైనా ఉందా దీనికి? ఉన్నదంతా నేను, ఇదంతా నేను తప్ప నేను అన్న భావంతో మనం ఉండొచ్చు. ఫైనల్ ఫైనల్ స్టేజ్ చూడండి, క్యాన్సర్లో స్టేజ్ మారిపోతా అంటారు. ఫైనల్ అయినా అంటారు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసారమ్మా. ఫైనల్ అనరా ఏమో, సీరియస్ అంటారు, ఫైనల్ అంటారేమో. అంటే ఇంక 4వ స్టేజ్కి వచ్చేసారమ్మా, ఇంక బతకరు. వాళ్ళనైతే బతకరు అంటున్నావు, నువ్వు బతుకుతావా? వాళ్ళకైతే స్టేజ్లు డాక్టర్ చెప్పారు. మన స్టేజ్లు ఏంటి, మనం ఏంటి? మనం ఆలోచన ఉన్నది నేనే అనుకుంటే అలా ఉండిపోతాం. ఇతరులు చచ్చిపోతారా? ఈ దేహం చచ్చిపోతా? అలా అయితే లెక్కలు కడతావా? వీళ్ళు అప్పుడు చచ్చిపోయారు, వాళ్ళు ఇన్నేళ్ళు అయింది చచ్చిపోయి, వాళ్ళు ఇన్నేళ్ళు బతికారు. ఈ దేహం గురించి చూసుకోరా. దేహంతో నువ్వు వచ్చిన పని చేసేవా లేదు, దేహిగా మిగిలేవా లేదు, అది చూసుకో. దేహంతో మనం వచ్చిన పని చూసుకో. మనం అలా హాయిగా నిల్చుందిగా ఉన్నావా లేదు? అమ్మలో నిన్ను ఊరికే అలా కూర్చుండిపోయి ధ్యానంలో ఉన్నందుకు క్షమించండమ్మా. ఎందుకంటే అప్పుడు పెట్టారంట సెలవు. ఇవాళ కూడా హాల్లో కూర్చున్నాయి సత్సంగం చెప్పేసుకుంటాంటే ఆడు అని బయట కూర్చుని ఏమీ అనుకోకుండామ్మా. ఎందుకంటేనమ్మా ఆతృత పాపం ఉంటుంది కదా, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియకే కదా అని ఇప్పుడు చెప్పేస్తాం. ఓహో అలాగా అన్ని చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, తినాలి. ఈ జీవయాత్ర ఉన్నంత కాలం కూడా, జీవించున్న కాలం, కాలగర్భంలో కలిసిపోకముందే మన భూమిలో ఉన్నాం కాబట్టి, మళ్ళీ మనం పుట్టం కాబట్టి మళ్ళీ మనం కాలగర్భంలో కలము. ఉంటే కాలగర్భంలో కలిసిపోవాలో లేదు. జననం ఉంటే మరణం ఉంది, జనన మరణాలు రెండూ లేవు. మధ్యలో ఈ ఆటంతా బ్రహ్మ ఆటతోటి ఉంది. ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మల ఆటలకే మనకి ఏలన్నా హరినామ స్మరణ. మాకు మా చిన్నప్పుడు అసలు పట్టుకున్న పాటలు ఈ నేర్చుకున్నాం. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళకు రాచుక, 3 నాళ్ళ తమ్ములకు ముసేవు తరిసేవు, ముందుగా జ్ఞానమే చురుక, అచ్చంగా అరికట్లు 5గురు దొంగలు మచ్చు జరుగుతున్నారు చురుక, మచ్చు తినకపోతే ముచ్చును, పడిపోతే ఎవరైనా ముచ్చునే చురుక. హరే కృష్ణ ఓం హరే రామే స్మరణ చేయరా సోదరుడా, మరణ సమయమున ధన ధాన్యములు మరి కాపాడవు కామంగా, ముందు చేసిన పూర్వసమున పొందిన ధనమే చాలునురా, ఎందుకురా అది కాసుల్లో పడి చిందులు త్రొక్కుతుంది. పెద్ద పెద్ద పాటలు మీకు అర్థమైందా? అవన్నీ ఆనాన్ని అప్పుడు బట్టి పెట్టాం. ఇప్పుడు దీన్ని పూర్తిగా పాడక ఒక్కొక్క మొక్కే గుర్తుంది, మిగతాన్ని అన్ని మర్చిపోతుంది. దేహభావం మర్చిపోవాలి, దేహ సంబంధికులు ఉండగానే లేనట్టు ఉండాలి, దేహ తాదాత్మ్యం ఉండకూడదు. పరమాత్మతోటే అన్ని చెప్పారు. పరమాత్మ తాదాత్మ్యంతో ఉంటే దేహ తాదాత్మ్యం చెందకపోయిన పనులన్నీ అవుతున్నాయి కదా. మీకు అవట్లేదా? రోజు స్వచ్ఛంగానికి ఎలా అవుతున్నారు మీరు? అవట్లేదా?
ఈ దేహానికి అవట్లేదా? మీకు అవట్లేదు. అనుభవంలోకి వచ్చాక అర్థమవుతుంది కదా. చక్క చక్క తమ గుణాన్ని వదిలేసి బ్రహ్మంగా ఉంటుంది. వాళ్ళనే అవట్లేదా? అలాగే ఇవన్నీ మన లోపం తప్పించి పని లోపం కాదు, బ్రహ్మ లోపం. వేరుగా పెట్టి 1 గంట కదా భోజనానికి వచ్చింది, 12ంటికి వండుదాం అని అంతవరకు టీవీ చుట్టా కూర్చున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం పని చేసేసుకున్నాం, హాట్ ప్యాక్లో పెట్టేసి కూర్చున్నాం, అన్నానికేమో స్విచ్ చేసేస్తాం, కరెంట్ అన్నీ హాట్ ప్యాక్లో పెట్టేసి చక్కటక్క ఎందుకు జరుగుతున్నాయి? తమగుణం లేదు అక్కడ. బాగుంటుందే బాగుపడటం లేదు. చక్క చక్క స్పీడ్గా చేసేసుకున్నాం. పని అయిపోయింది, ధ్యానం చేసుకోవాలి అన్నా నిబ్రంతో పని అయిపోయింది, ధ్యానం చేసుకో. మళ్ళీ ఆరు వచ్చినట్టు అలా ధ్యానం చేసుకుంటే వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు మళ్ళీ భోజనాలు అయిపోతాయి. భోజనాలు అయిపోయి మళ్ళీ అలా కూర్చుంది, మళ్ళీ ధ్యానం చేస్తాం, మళ్ళీ నిద్ర నిద్ర ముందు. అంటే 24 గంటలు మనం ఏం చేస్తామో టైంను వేస్ట్ చేసుకోకుండా ఆలోచన. మనం టైం వేస్ట్ చేసుకోవటం, 24 గంటలు ధ్యానము, ఈ వాట్సాప్ చూసుకోవటం, ఈ మాటలు ఇవన్నీ చేసుకుంటాం లేదు. అంటే మన టైం వేస్ట్ అవ్వదు. టైం వేస్ట్ అవ్వలేదు కాబట్టి అప్పుడు ఉన్న నిద్ర కూడా లేదు. అంటే ఎక్కువ టైం ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నాం? బ్రహ్మంగా ఉన్నది నేనే అన్న భావంతో ఉన్నాం కాబట్టి అది నువ్వు అయి ఉన్నావు, నేను అయి ఉన్నాను. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించున్న సర్వం పరమాత్మ తెలిసాక విడుదల అనేది ఏంటి? నీ మనస్సుని దేహం మీద పెట్టుకున్నా, దేహాభిమానం మీద పెట్టుకున్నా అంటే విడుదల కదా. ఇదంతా బ్రహ్మే కదా. అప్పుడు ఇప్పటికి ఎవరైనా తిట్టినా తగ్గిందా లేదా? పొగరు అప్పుడు నన్ను అంటారా నేను ఇంత తెలియదు, దానికి పొగరు అంటారు. వాళ్ళు తిట్టే మనం తప్పు చేసాం, ఊరికే తిట్టరు కదా అనుకున్నప్పుడు ఎలా ఉంటున్నాం? బ్రహ్మ సత్సంగానికి వచ్చేటానికి ఎలక్ట్గా వచ్చేస్తున్నాం. మరి ఈ టైంకి ఎలా కుదురుతున్నారు? 9:30 to 11 రోజులు. మరి ఇదంతా చిత్రం కదా. అప్పుడు నేనే పనిచేశానండి, నేను లేకపోతే అసలు సంసారమే లేదనుకో. ఇప్పుడు ఏమంటున్నాం? అమ్మో నేను సత్సంగానికి వెళ్ళిపోవాలి అని ఇక్కడ ఉన్నోళ్ళు చక్క వచ్చేస్తున్నారు లేదు. వాళ్ళు ఎన్నన్నారు సరే బ్రహ్మాత్మ ఎవరేం మాట్లాడినా బ్రహ్మాత్మ, ఏది చెప్పినా బ్రహ్మాత్మ. అక్కడ ఇని వెళ్ళలేనట్టు వదిలేదు, అందుకని స్పందన అట్లేదు. బ్రహ్మాత్మైన మనసుతో మనం ఉంచుకోం, ఇంకే భావన రా. బ్రహ్మాత్మంగా ఉన్నప్పుడు ఏమి ఉండదురా, అంతా బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మానికి అర్థం ఇంక నీకేముంటుంది? నీదే అన్నది ఏమీ లేదు, అంతా బ్రహ్మాందే. నేను నాదే అన్నది ఏమీ లేదు. ఈ దేహానికి ఏది విధిలో ఉందో అదంతా జరిగేస్తాను. నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఇలా వచ్చి ఈ జూమ్లో ఈ పెట్టను, నాకేం సంబంధం? మరి కృష్ణ పెట్టు, రసం పెట్టి మరి వరం పెట్టి ఇప్పుడు ఈ పెట్టమని నాకు సంబంధం ఏంటి? చెప్పు. ఇది ఎలా జరిగేది ఉందేమో జరుగుతాను, అర్థమైందా? ఇది ఏమి అనుకుంటే అవటం కాదు, అది నిర్ణయింపబడే ఉందిరా, అదే జరుగుతుంది. ఈవేళ నాకు ఎంత ఏంటి విడ్డూరం ఏంటి? ఏదైనా బ్రహ్మం ఉంది, ఎలా జరుపుకున్నా పరమాత్మ. నాకెందుకంటే ఉన్నది నేనే.
మెడ మీదనా మన మెడ మీదనా కొట్టేది అంటే ఇసుక సిమెంట్ అన్ని బాగా అయితే పాపం ఎంత కష్టపడి కొడుతున్నారు. మనం అలా లేకుండా వెన్నపూసలా అయిపోవాలి. వెన్నపూసలా ఉంటే ఎండకి వెన్నపూస ఏమవుతుంది? కరువు. ఉన్నదంతా బ్రహ్మే. ఉన్నదంతా బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మ. బ్రహ్మ తప్ప రెండు.